ఆసక్తికర ఘటన జరిగింది. ఓ ప్రబుద్ధుడు మృతదేహాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. అంకిశెట్టిపల్లి రోడ్డులోని శ్మశాన వాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే పాలూరి శంకర్రావు కొడుకు దిలీప్ అనారోగ్య కారణంగా 2 రోజుల క్రితం మృతి చెందాడు. మృతదేహాన్ని పాతిపెట్టి 24 గంటలు కాకముందే ఓ వ్యక్తి బయటకు తీస్తుండడాన్ని స్థానికులు గమనించారు. సమాచారం తెలుసుకున్న మృతుని బంధువులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్కు చెందిన గోవింద్గా గుర్తించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. క్షుద్ర పూజల కోసమా మరింకెందుకైనా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నాది మదనపల్లి. నా కొడుక్కి ఆరోగ్యం బాగలేక శుక్రవారం సర్జరీ చేయించింటే శుక్రవారం నైట్ హార్ట్ బీట్ డౌన్ అయ్యి చనిపోయినాడు. శనివారం దహన సంస్కారాలు చేసినాము. సాయంత్రం 4 అయింది. 4 గంటల తర్వాత మేమందరూ వచ్చేసిన తర్వాత మరుసటి దినం ఉదయము ఈరోజు యూపీ వాడు ఎవడో గోవింద్ అనేవాడు ఆ పిల్లోని మొన్నంతా తీసి శవం బయట వచ్చే వరకు తీసినాడు. మేము వేరే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానివల్ల మేము పోయి కనుక్కొని వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగించినాము. వాని పేరు అడిగితే గోవిందని చెప్పినాడు. వాని ఊరైతే యూపీ జైపూర్ అన్నాడు. వాడు ఎందుకు తీస్తాడవరంటే ఒకసారి చేతబడి చేసాకి అంటాడు, ఒకసారి మొన్న ఎతబోయేకి అంటాడు, ఒకసారి శవాన్ని ఎతబోయేకి అన్నాడు. మా అనుమానాలు ఏమైతే పోలీసు వాళ్ళే అది బయటికి వెళ్ళి తీయవల్ల వాడిని ఎంక్వైరీ చేసి మాకు ఏ విషయము తెలియపరచాలని కోరుచున్నాము. నా పేరు శంకర్రావు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట